రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి రోజుకొక కొత్త విషయం బయటకు వస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం కానీ, దాని వ్యూహం కానీ, అసలు దాని వెనుకున్నటువంటి శక్తులు కానీ, ఎవరు వాళ్ళ అసలు ప్లాన్ ఏమిటి అన్నటువంటి అనేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తున్నాయి. ఉదాహరణకి అభిజిత్ దీప్కే గురించి ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన తండ్రి మహారాష్ట్రకు సంబంధించిన ప్రభుత్వ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్. ఆయన జీతము 50-60 వేలకు మించి ఉండదు. అయితే ఆయన భవనం గనక సంభాజీనగర్లో ఉన్నటువంటి ఆయన భవనాన్ని గనక చూసినట్టయితే ఆ భవనము ఖచ్చితంగా 1-2 కోట్లు కన్నా ఎక్కువ విలువ చేసేటటువంటి ఇల్లుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి సదుపాయాలు కానీ, అక్కడ జరిగిన సమావేశాల్లో అమృత్ పేరిట మందు సరఫరా అయినటువంటి విధానం కానీ, కార్టన్లు తీసుకొచ్చిన విధానం కానీ, ఆ పెద్ద సమావేశాన్ని తన ఇంట్లో అభిజిత్ దీప్కే నిర్వహించిన విధానం కానీ, ఇవన్నీ చూస్తే ఈయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే తండ్రికి ఉన్నటువంటి ఆదాయ మార్గాలతో అంత పెద్ద ఇల్లు కట్టలేరు. రెండవది, పిల్లవాడిని అమెరికాకి పంపలేరు. ఇప్పటి వరకు అభిజిత్ దీప్కే అమెరికాలో తన చదువు విషయంలో కానీ, తన కోర్సు విషయంలో కానీ, తన కొలీగ్స్ విషయంలో కానీ, తన యూనివర్సిటీకి సంబంధించిన విషయంలో కానీ జవాబులు ఇవ్వడం లేదు. అడిగితే నేను సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాను అంటున్నాడు, కానీ దేనికి జవాబు ఇవ్వటం లేదు. అందరినీ జవాబుదారీగా ప్రశ్నలు అడిగేటటువంటి వ్యక్తులు తమ విషయానికి వచ్చేటప్పుడు ఎందుకు ఇలా సైలెంట్గా ఉంటున్నారన్నది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. రెండవది, ఈ నిరాహార దీక్షలో దాదాపు 20-26 రోజులు పాల్గొన్నటువంటి నేహా బొరా, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నాయకురాలు. ఆమె విషయంలో కూడా సందేహాలు వస్తున్నాయి. తన వయసు 29. తాను గత 12-15 సంవత్సరాలుగా ఇంటి నుంచి దూరంగా ఉంటున్నాను అని ఆమె చెప్తోంది. అంటే దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఆమె యాక్టివ్గా వామపక్ష ఉద్యమాలలో పాల్గొంటున్నట్టుగా మనం భావించాలి. ఆమె చెబుతున్న ఆమె ఫీజులు ఎవరు పే చేస్తున్నారు, ఆమె ఏ రకంగా జీవిస్తున్నది, ఆమెకి సంబంధించి తల్లిదండ్రులతో డే టు డే సంబంధాలు లేవు, వాళ్ళకి తన పంథా నచ్చదని చెప్తున్నప్పుడు ఎలాగా ఆమెకి జరుగుబాటు జరుగుతోంది, దీని విషయంలో ఎక్కడ కూడాను స్పష్టీకరణ లేదు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 26 రోజులు నిరాహార దీక్ష చేసిన తరువాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆమె చేసినటువంటి డాన్స్, ఆ వీడియో తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే ఆ వీడియోలో 26 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తిలాగా ఆమె కనపడటం లేదు. చాలా ఉత్సాహంగా చాలాసేపు నృత్యం చేసింది. ఆ తరువాత ప్రసంగించింది. ఒక 15-20 నిమిషాల పాటు అటల్ బిహారీ వాజ్పేయి స్థాయిలో ప్రసంగించింది. కాబట్టి నిరాహార దీక్ష విషయంలో కానీ, ఆమె సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో కానీ, ఆమె బ్యాక్గ్రౌండ్ విషయంలో కానీ అనేక ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి జవాబులు లేవు. అదేవిధంగా మరొక కీలక నాయకుడు సౌరభ్ దాస్. ఈయన కథ అంతా కూడాను చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఈయన ఢిల్లీలోని అత్యంత కాస్ట్లీ ఏరియాలో నివసిస్తున్నాడు. ఈయన ఉన్న ఇంటికి ప్రతి నెల 10 లక్షల అద్దె అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆయన కాదని ఇప్పటి వరకు ఖండించలేదు. ప్రతి నెల 10 లక్షలు ఉంటాయి, కానీ ఇంటికి సంబంధించిన కాంట్రాక్ట్ ఇతని పేరు మీద లేదు. కానీ ఇల్లును వాడేది మాత్రం ఇతనికి ఒక వంటవాడు, కారు డ్రైవరు, అదేవిధంగా కారు తుడిచేవాడు, 3 ఉద్యోగులు పనిచేస్తారు. ఏ రకమైనటువంటి ఆర్థిక ఆదాయం లేకుండా, ఎలాంటి ఉద్యోగము చేయకుండా, కేవలము కాక్రోచ్ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తికి నెలకి 10 లక్షల రూపాయల రెంట్ ఇచ్చేటటువంటి భవనము, ముందు వెనక లాన్స్ ఉండేటటువంటి ఇల్లు ఢిల్లీ లాంటి ప్రదేశంలో, ముఖ్యంగా సౌత్ ఢిల్లీ వంటి ప్రాంతంలో ఎలా దొరికింది, దానికి డబ్బులు ఎవరు కడుతున్నారు, దాంతోపాటు అసలు ఈ జీవన శైలిని ఎలాగా, ఆయన పేరు మీద లేని ఇంటిని ఆయన ఎలా వాడుకుంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులందరి విషయంలోనూ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ విషయంలో కానీ, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఆదాయ మార్గాలు ఏంటి, వాళ్ళ ఫండింగ్ సోర్సెస్ ఏంటి, వాళ్ళ ఉద్యమానికి సంబంధించిన ఫండింగ్ ఎలా వచ్చింది, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫండింగ్ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడాను చాలా చాలా అనుమానాల్ని రేకెత్తించేటట్టున్నాయి. ఉదాహరణకి
మీరు ఇప్పటి వరకు జార్ఖండ్లో ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థుల్ని ఎందుకు కలవలేదంటే అభిజిత్ దీప్కే చెప్పినటువంటి జవాబు ఏంటంటే నాకు టైఫాయిడ్ ఉంది, నేను కదలలేను అని. ఆ మరుసటి రోజే ఆయన సంభాజీనగర్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు, కోక్ తాగుతూ కనిపించారు. టైఫాయిడ్ ఉన్నటువంటి వాడు కోక్ తాగడం ఎలా సాధ్యం? కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో పారదర్శకత అవసరము. దాని నాయకులు తమ బ్యాక్గ్రౌండ్స్, తమ యొక్క ఆర్థిక బ్యాక్గ్రౌండ్, తమ తల్లిదండ్రుల యొక్క నేపథ్యము, తమ ఆదాయ మార్గాలు ఏమిటి, తాము ఏ రకంగా తమ జీవన శైలిని నిర్వహించుకోగలుగుతున్నారు, తమ ఉద్యమాన్ని నడపడానికి కావలసినటువంటి సమావేశాలకి కానీ, రాకపోకలకి కానీ, ట్రావెల్ కానీ, వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది సమాజానికి వాళ్ళు జవాబు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు సమాజం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి సమాజం కోసము వాళ్ళు జవాబు ఇవ్వవలసింది. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఇది రిజిస్టర్డ్ బాడీ కాదు. ప్రియాంక ఖర్గేకి కాక్రోచ్ జనతా పార్టీని రిజిస్టర్ చేసుకోవాలి, ఆర్ఎస్ఎస్ని రిజిస్టర్ చేసుకోవాలని అడుగుతున్నటువంటి ప్రియాంక ఖర్గేకి కానీ కాంగ్రెస్లోని నాయకులు ఎవరికి కూడాను కాక్రోచ్ జనతా పార్టీని కూడా రిజిస్టర్ చేయాలన్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదు ఇంత మటుకు? కాబట్టి దాల్మే కుచ్ కాలా హై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.